హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అంత మంచినే కదా. సో ముందుగా మీకు మీ కుటుంబానికి దివాళీ శుభాకాంక్షలు. ఇవాళ 14th నవంబర్. మీ కుటుంబానికి మీకు ఆరోగ్యాలు సిరి సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఇవాళ దివాళీ ఒక్కటే కాదు, చిల్డ్రన్స్ డే కూడా కదా. సో చిల్డ్రన్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ ఈ దివాళీకి కొంచెం క్రాకర్స్ తక్కువగా కాల్చండి అండ్ దీపాలు ఎక్కువగా వెలిగించండి. అందరు చెప్తూనే ఉంటారు, మీకు తెలిసిందే. ఎన్విరాన్మెంటల్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ స్మోక్ వల్ల అండ్ సౌండ్ వల్ల. స్ట్రీట్లో ఉన్న స్ట్రీట్ యానిమల్స్ లైక్ డాగ్స్ అండ్ కౌ చాలా బయట ఉంటాయి కదా, వాటికి హాని జరుగుతుంది. సో మీకు ఏమాత్రం వాటి మీద ప్రేమ ఉంటే కొంచెం చూసి క్రాకర్స్ పేల్చండి. సో ఇవాళ దివాళీ కాబట్టి దుబాయ్లో దివాళీ ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము. దుబాయ్లో ఒక టెంపుల్ ఉందన్నమాట, బర్దుబాయ్ ఏరియాలో. ఒక్కగానొక్క టెంపుల్ UAE మొత్తంలో. సో మనం ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. నేనున్న ప్లేస్ నుండి టెంపుల్కి వెళ్ళడానికి ఫస్ట్ మనం మెట్రో తీసుకోవాలి. మెట్రో నుండి యూనియన్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి మెట్రోలో. అండ్ అక్కడ నుండి బోట్ తీసుకోవాలి. అబ్రా బోట్ అనేసి అంటారు, 1 dirhamకి అనమాట. సో ఆ బోట్ డైరెక్ట్ మనని టెంపుల్కి తీసుకొని వెళ్తుంది. మెట్రో అయితే వచ్చేసింది. సో ఈ మెట్రోలో మనము జస్ట్ నెక్స్ట్ స్టాప్ వెళ్ళాలి, యూనియన్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్ ఉంటుంది అబ్రా పోర్ట్ దగ్గరికి. అక్కడ నుంచి మనకి 1 dirham బోట్స్ ఉంటాయి. 1 dirham అంటే 20 రూపీస్ అరౌండ్. సో ఆ బోట్ వచ్చేసి డైరెక్ట్ మనల్ని టెంపుల్కి తీసుకొని పోతుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే మనకి అబ్రా పోర్ట్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి బోట్ తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. ఎండ్ అయితే సంపుతుంది ఇవాళ, చాలా హ్యూమిడ్ ఉంది. పైగా ఈ మాస్క్ ఒకటి, ఇక్కడ 100% మాస్క్ వేసుకొనే వెళ్ళాలి. నువ్వు బయట ఉన్నావంటే మాస్క్ కంపల్సరీ. ఒక రెస్టారెంట్స్లో తినేటప్పుడు లేదంటే ఎవరైనా స్మోక్ చేసేటప్పుడు మాస్క్ తీయొచ్చు, వేరే అన్ని టైంలో మాస్క్ పెట్టుకోవాలి. ఇది ఉట్టి మన వాళ్ళకే కాదు, ఇది లోకల్స్కైనా కింగ్ హిమ్సెల్ఫ్ బయటికి వచ్చినా కంపల్సరీ మాస్క్ పెట్టుకుంటారు. ఇక్కడ రూల్స్ అంటే రూల్స్ అనమాట, ప్రతి ఒక్కరు పాటించాలి. ఒకవేళ మాస్క్ లేకపోతే 1000 నుండి 2000 వరకు dirhams వరకు ఫైన్స్ ఉంటాయి. అంటే మన రూపీస్లో 20,000 నుండి 40,000 వరకు ఫైన్స్ అనమాట. సో అలాంటి రిస్క్ ఎవ్వరు తీసుకోరు, ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని ఉంటారు ఇక్కడ. అండ్ మనం గుడికి అయితే వెళ్తున్నాం కానీ అది ఓపెన్ ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 PM అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ కారణంగా టైమింగ్స్ అన్నీ చేంజ్ అయినాయని విన్నాను. అండ్ చాలా వరకు మూసేసి పెడుతున్నారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అయ్యే టైంలో మూసి పెడుతున్నారు అనేసి విన్నాను. చూద్దాం. ఇది అబ్రా అనమాట, అబ్రా బోట్స్ 1 dirhamకే మనల్ని తీసుకువెళ్తాయి. అండ్ అక్కడ మనకి వెనకాల మాస్క్ కనిపిస్తుంది చూడండి ఒకటి, అక్కడే మన టెంపుల్ అనమాట. సో ఈ బోట్స్ అక్కడ తీసుకెళ్తాయి.
ఇవి మొత్తం అబ్రా బోట్స్ అన్ని గవర్నమెంట్ నుండి. సో ఈ 1 dirham మనల్ని ఆ డెస్టినేషన్ తీసుకొని వెళ్తుంది. అండ్ ఈ వాటర్ వచ్చేసి 10 meters డెప్త్ ఉంటుందంట. ఇప్పుడే ఇతను అడిగాను ఇక్కడ. ఇది మొత్తం ఆల్ ఓవర్ దుబాయ్ చుట్టుముట్టేసి ఉంటుందన్నమాట ఈ వాటర్ కెనాల్ అంతా. సో టోటల్ డెప్త్ వచ్చేసి దీనికి 10 meters డెప్త్ ఉంటుంది. టెంపుల్కి అని చెప్పి నేను ఇక్కడ బ్యాక్ ప్యాక్ ఎందుకు తీసుకొచ్చినా అని అనుకోకండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా మామూలుగా బ్యాక్ ప్యాక్ కంపల్సరీ తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ ఈవెన్ సూపర్ మార్కెట్ పోయినా ఎక్కడ పోయినా తీసుకెళ్తాను. ఎందుకంటే ఏమైనా తీసుకున్నా కూడా ఎమర్జెన్సీ డైరెక్ట్ మీరు బ్యాగ్లో పెట్టేసుకుంటే మీకు చేతిలో ఏం పట్టుకునే అవసరం ఉండదు. సో ఇదంతా టెంపుల్కి వెళ్ళే ఏరియా. సో మనకి పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇలా టెంపుల్ ఏరియాలో దొరుకుతుందన్నమాట. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. పూజకి కావాల్సిన ప్రతి ఒక్క సామాన్లు దొరుకుతాయి మనకి, విగ్రహాలతో సహా. అనుకుంటూనే ఉన్న ప్లాన్ బిస్కెట్ అయింది. టెంపుల్ 6:30కి తెరుస్తారంట. ఇప్పుడు వచ్చి 3:30 అవుతుంది. ఇంకొక 3 hours ఉంది మనకి. సో ఇక్కడ వెనకాల బ్యారికేడ్స్ చూస్తున్నారు కదా, అవన్నీ టెంపుల్ కోసం అరేంజ్ చేసి పెట్టారు. 6:30 to 7:30 వరకే ఓపెన్ ఉంటుందంట. అండ్ అక్కడ ద్వారం ఉంది కదా, అదే లోపలికి టెంపుల్కి ఎంట్రన్స్. ఇక్కడ ఒక స్వామీజీ కూర్చొని ఉన్నాడు. ఉంటారబ్బా, దుబాయ్లో కూడా స్వామీజీలు ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. కొంచెం సిమిలర్ టు కాశీలో ఉంది కదా, లైక్ నది పక్కనే గుడి, పడవలు, ఇలా స్వామీజీలు. కర్ణాటక. మీ ఆంధ్ర, తెలంగాణ. ఇదే రికార్డే. ఏ యూట్యూబ్ ఛానల్? हाँ हाँ मालूम है यूट्यूब चैनल, मालूम नहीं है। आप कहाँ से? సో ఆ స్వామీజీతో అయితే కొంచెం మాట్లాడడానికి ట్రై చేసిన. ఏంది కథ, అసలు ఎప్పుడు వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు. అతను తమిళ్ అనమాట, తమిళ్లో మాట్లాడుతున్నాడు. సో కానీ భయపడుతున్నాడు చెప్పడానికి. ఇది అరబ్ వాళ్ళ కంట్రీ, మనము అలా చేయొద్దు అది ఇది అనేసి అంటున్నాడు అనమాట. నేనేం చెప్పలేను అనేసి అంటున్నాడు. ఇంకా సరే ఓకే సరే అని చెప్పేసి వచ్చేసా. సో ఇదే అనమాట మనకి టెంపుల్కి దారి. అండ్ ఇదే టెంపుల్. సో ఇక్కడ అందరు పూలు పెట్టేసి మొక్కేస్తున్నారు వెళ్ళలేని వాళ్ళు. ఇంకా నేను కూడా ఇక్కడే పూలు పెట్టేసి మొక్కేస్తాను. ఇక్కడ పైకి వెళ్తే ఒక విల్లాలో పైన టెంపుల్ ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడు దర్శనం కోసం ఇంకో 3 hours అయితే వెయిట్ చేయలేము. ఎందుకంటే ఇంకొక ప్లాన్ ఉంది, ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి చూపించడానికి. చాలా బాగుంటుంది ఆ ఏరియా అయితే. అండ్ సో ఐల్ గో బ్యాక్ టు మై ప్లేస్ అండ్ ఐల్ గెట్ రెడీ ఫర్ దట్. అండ్ మా ఫ్రెండ్ కూడా వస్తానన్నాడు. సో ఎక్కడికనేది ఇప్పుడే చెప్పను. ఓకేనా, విల్ సీ యూ ఓవర్ దేర్. సో మేము ఇప్పుడు దుబాయ్ ఫెస్టివల్ సిటీ వెళ్తున్నాము. సో మనమైతే మాల్లోకి వచ్చినాము, దుబాయ్ ఫెస్టివల్ మాల్లో. ఇక్కడ ఏదో లైట్ షో అవన్నీ నడుస్తున్నాయంట.
అదేంటి దివాళీ స్పెషల్. సో లెట్స్ సీ ఏముంది ఏంది కథ అనేది. వీడు నా ఫ్రెండ్ వైట్ అండ్ వైట్ వేసిండు, ఇదేదో పింక్ జాకెట్ వేసుకొచ్చిండు. These Chota vehicles are good, bro. I want to have one. They will give us. ఇక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్ ఉంది, అందరు వెయిట్ చేస్తున్నట్టున్నారు షోకి. మొత్తం పిచ్చ క్రౌడ్ ఉంది అసలు. ఇట్లా అందరికీ ఇట్లా కింద మార్కింగ్స్ ఇచ్చారు. ఆ మార్కింగ్స్ దగ్గరే గ్రూప్ నుంచోవాలన్నమాట టు మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్. బట్ చాలామంది మెయింటైన్ చేయట్లేరు. ఇప్పుడు ఏదో కథ చెప్తారంట, బేబీ ఎలిఫెంట్ హాతీ అని ఏదో స్టోరీ ఉంటుందంట విత్ ఎ లేజర్ షో. ఇంకేదో మ్యూజికల్ది స్టార్ట్ అయింది. సో లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. మళ్ళీ అదే స్టోరీ అయితే కట్ చేసేస్తాం మధ్యలో. దివాళీ అని చెప్పి ఫైర్ వర్క్స్ ఉంటాయని వస్తే ఇక్కడ ఏదో లైట్ షోలు చూపిస్తున్నాడు. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసినాము ఫుల్ ఫైర్ వర్క్స్ అన్నీ ఉంటాయని, కానీ ఫైర్ వర్క్స్ అయితే లేవు, కానీ సమ్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఉంది. ఓకే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు బర్దుబాయ్ ఏరియాకి వెళ్తాము. అక్కడ చూస్తాను బర్దుబాయ్ ఏరియాలో మన ఇండియన్స్ చాలా ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ 90% బర్దుబాయ్ మొత్తం మన ఇండియన్సే ఉంటారు, ఇండియన్స్ అండ్ నేపాలీస్. అండ్ వీళ్ళందరూ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు. అక్కడ లైటింగ్స్ అవన్నీ అక్కడ తీసుకెళ్ళి చూస్తాను. ఓకే, సో విద్యుత్, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద లైట్ షో, లేజర్ షో? హౌ ఈస్ ఇట్? This show? Yeah, just now. Yeah. Okay, should about that. వీడు ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయిండు. It's for the kids, man. వాట్ డిడ్ యూ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ? I expect exactly what happened there. Like elephant show, really? You want to see elephant show? హాతీ మేరా సాథీ. The thing is, like, okay, in front of the whole world, they're playing the language, you know. Yeah, like some tradition at least. Yeah. Yeah. That's fine.
Hope you and me can do that, huh? But we didn't expect, right? It's like little boring. We should bring our kids over here, okay? Actually, we missed that fireworks here. Yesterday there was some nice fireworks in Ponte. Only Yeah. this weekend we can come. Like on Thursdays, we come on the weekend. నిన్న యాక్చువల్లీ పామ్ జుమేరాలో సమ్ ఫైర్ వర్క్స్ అయినాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి వీడియోస్. వీ మిస్ దట్ వన్ ఎస్టర్డే. వీ డింట్ గెట్ ఎనీ అప్డేట్స్ అబౌట్ దట్ బిఫోర్, సో వీ ఆల్రెడీ మిస్డ్ ఇట్. సో టుడే నౌ what shall we do? Shall we go to Bardubai and shall we No, yesterday I was in. get those lights? Sorry, we'll just go for dinner. మావాడు గంట నుంచి తిప్పి ఇక్కడ తీసుకొచ్చిండు మధుర స్వీట్స్ అండ్ మీల్స్ అంట. సో ఇవాళ వెజ్ కాబట్టి పూరి తినాలనేసి డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ తినేసి డిన్నర్ చేసేసి ఆ తర్వాత చూద్దాం ఎక్కడికి వెళ్ళాలనేది. సో నేను దోశ ఆర్డర్ చేసుకున్నా, వాడేమో పూరి ఆర్డర్ చేసిండు. స్టార్ట్ చేసేసిండు ఆల్రెడీ. कुछ खाते नहीं है कुछ खाते नहीं है हमारे पिया कुछ खाते नहीं है हमारे पिया और सासू बता तूने ये क्या किया और सासू बता तूने ये क्या किया तार बिजली से पतला बिजली से पतले हमारे पिया तार बिजली से पतले हमारे पिया. ఇప్పుడు చూడండి దుబాయ్లో దివాళీ ఎలా ఉంటుందో. ఇక్కడ లైట్స్ చూస్తున్నారు కదా, ఇవంతా ఇండియన్స్ అన్నమాట మొత్తం బిల్డింగ్స్లో.